అనేక సందర్భాల్లో చాలామంది సభ్యులు నాలాగా ఎన్నుకోబడ్డారు అధ్యక్ష. దాంట్లో ఉంటేంది లేకుంటేంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించే ప్రయత్నంలో మనం అందరం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ ప్రయత్నంలోనే పోతాం. కానీ ఓ ప్రోటోకాల్, ఓ ప్రివిలేజ్ సంబంధించిన అంశంలో సార్ మీరు స్పీకర్గా కూడా మన చీఫ్ సెక్రటరీ గారికి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. వీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ యాజ్ పర్ ద ప్రివిలేజ్ అండ్ ద ప్రోటోకాల్ డ్యూలీ విచ్ హ్యాస్ టు బి అకార్డెడ్ టు హానరబుల్ మెంబర్స్. we will try to see that it will be done. కానీ ఒక్కటి విషయం అధ్యక్ష, మీరు గత ప్రభుత్వంలో మొత్తం స్టోన్ పింక్ కలర్ వేసేసారు. పింక్ కలర్ వేసేసింది సార్. సార్ 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 నేనే చెప్తా ఉన్నాను సార్. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ సార్. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం ఐఎమ్ విజువలైజింగ్ సార్. నేను తెలుగుదేశం హయాంలో కూడా ప్రతిపక్షంలో సభ్యునిగా ఉన్నా, మీ హయాంలో కూడా ప్రతిపక్షంలో సభ్యునిగా ఉన్నా. we see the disparity, how values are coming down, how system is going to get changed. when మేము చెప్తా ఉన్నాం, మేము జాతీయ పార్టీగా కొన్ని విధానాలు పాటిస్తాం అధ్యక్ష, కొన్ని వాల్యూస్ పాటిస్తాం. రీజనల్ పార్టీకి ఉండదు, జనరల్లీ ఉండదు, మొత్తం దేశంలో కూడా అట్లా ఉండదు. సో అదే విధమైన ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. వీఆర్ అగైన్ ట్రయింగ్ టు కల్టివేట్. సరే నిజంగా నేను కాదండి, నేను చెప్తాను, నేను అనుభవించింది చెప్తా ఉన్నా, మీ పరంగా కాదు. ఇప్పుడు చూడండి, కౌశిక్ రెడ్డి గారు పింక్ కలర్ వేసుకున్నారు. ఏమని అంటున్నావా? పింక్ కలర్ వేసుకున్నావా అంటున్నావా? మేడం పింక్ కలర్ వేసుకుంది ఏమని అంటున్నావా? వి రెస్పెక్ట్. కానీ బండలకు కూడా పింక్ కలర్ వేసిడేంది అధ్యక్ష, టెంట్లకు కూడా పింక్ కలర్ అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది? ఇది ఇస్ అ కల్చర్. మనం ప్రతిపాదించే కార్యక్రమం చేసే దాంట్లో సార్ మీరు చెప్పిన అనేక అంశాలు దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతాం అధ్యక్ష. మా మల్లారెడ్డి సాబ్ వారంటే మాకు గౌరవం అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకునేందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కొత్త పెళ్లి కొడుకు కదా, కొత్తగా వచ్చిండ్రు, వచ్చిన సందర్భంలో అన్ని నిజాలే మాట్లాడతారు అనుకున్నా అధ్యక్ష. ఈ సందర్భంలోన నిజాలు మాట్లాడితే బాగుంటుండే అధ్యక్ష. మళ్ళా అదే విధమైన ప్రయత్నం చేసిండ్రు పెద్దలు మల్లారెడ్డి గారు. నేనెందుకు అడుగుతా? ప్రజలు అడిగితే చేయాలి, మేమెందుకు అడుగుతాం సార్? సార్ జవహర్ నగర్కి సంబంధించిన కొన్ని అంశాలు వాస్తవంగా చెప్పిన అధ్యక్ష, కొన్ని అంశాలు వాస్తవంగా చెప్పాను. ఆడ ఆయన అన్ని పెట్టిండు సార్. సార్ నేను వారి గురించి ప్రస్తావన చేయటం లేదు అధ్యక్ష. కష్టపడి పైకి వచ్చిండ్రు, ఒక స్థాయికి వచ్చిండ్రు. వి ఆనర్ దెమ్, వి ఆనర్ హిమ్ సార్. వీ డోంట్ వాంట్ టు డిగ్రేడ్ హిమ్. కానీ మా మల్లారెడ్డి గారు బయట ఉన్నప్పుడు బయట మాట్లాడినప్పుడు చాలా బాగా మాట్లాడతారు సార్. కానీ ఆయన సభలోకి రాగానే ఇన్ఫ్లుయెన్సర్ ముందట ఒక్కళ్ళు ఉంటారు కదా సార్, ఆ పక్కన ఉంటారు కదా సార్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడి సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటాడు అధ్యక్ష. ఈరోజు మల్లారెడ్డి గారు జవహర్ నగర్కి సంబంధించిన డంప్ యార్డ్కి సంబంధించి అన్నీ చేసేసినామన్నారు. అన్నీ చేసినాక మళ్ళా సార్ బురద కుప్ప అది మొత్తం దృష్టిలో పెట్టుకొని, అంటే